శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఆంగ్ల తేదీ 12వ తేదీ 2వ నెల 2026 సంవత్సరం గురువారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, కృష్ణపక్షం, దశమి తిథి ఉదయం 11:45 వరకు. అనంతరం ఏకాదశి. జ్యేష్ఠ నక్షత్రం మధ్యాహ్నం 1:27 వరకు. అనంతరం మూలా నక్షత్రం. హర్షణ యోగం తెల్లవారుజామున 3:05 వరకు. అనంతరం వజ్రయోగం. భద్రకరణం ఉదయం 11:45 వరకు. అనంతరం భవకరణం. ఈనాడు అమృత ఘడియలు అభావం, అనగా నేడు అమృత ఘడియలు లేవు. దుర్ముహూర్తం ఉదయం 10:31 నుండి 11:18 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:09 నుండి 3:55 వరకు. నేటి వర్జ్యం రాత్రి 10:15 నుండి 12:01 వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. యమగండం ఉదయం 6 గంటల నుండి 7:30 వరకు. ఇక ఈనాటి విశేషం, ఆర్య సమాజ స్థాపకులైనటువంటి దయానంద సరస్వతి స్వామి వారి జయంతి. ఈ మహానుభావుడు హైందవ ధర్మ వ్యాప్తికి ఎంతో కృషి చేయటం జరిగింది. అదేవిధంగా శివ సంబంధంగా అనేకమైనటువంటి కీర్తనలు రచించి భక్తి ప్రచారానికి వీరు చేసినటువంటి కృషి అనిర్వచనీయం. దీంతోపాటు ఈనాడు చాలా విశేషమైనటువంటి గురువారం. దశమి తిథి పూర్తయిన తరువాత ఉదయం 11:45 నుండి ఏకాదశి కూడా వచ్చింది. ఏకాదశి గురువారం నాడు చేసేటటువంటి దైవారాధన, ముఖ్యంగా విష్ణు సంబంధమైనటువంటి స్తోత్రపారాయణ, విష్ణు ఆరాధన చాలా విశేషమైన ఫలితాలను మనకు అందజేస్తుంది. అందులో వారాల్లో చాలా విశిష్టమైనటువంటి వారంగా గురువారాన్ని చెప్తారు. ఎందుకంటే ఈ గురువారానికి ఇంత విశిష్టత అంటే, సమస్త దేవతాగణాలకు గురువైనటువంటి బృహస్పతి అధిష్టానంగా ఉన్నటువంటి వారం ఈ గురువారం. ఎందుకంటే బృహస్పతిని దేవతలందరూ గురువుగా చెబుతూ, ఆ గ్రహం యొక్క పేరు కూడా గురుగ్రహం అని అంటారు. ఆ బృహస్పతి గ్రహం అధిష్టానంగా ఉన్న ఈ వారం గురువారం. సమస్త కార్యాలకు, సమస్త శుభాలకు నిలయం, నెలవు ఈ గురువారం. కొన్ని సందర్భాల్లో మనకి శాస్త్రం ఎంత గొప్పగా చెప్తుందంటే, తిథి నక్షత్రాలు ప్రాతికూల్యంగా ఉన్నప్పుడు కూడా ప్రభావం చూపించగలిగినటువంటి వారాల్లో గురువారం చాలా ప్రధానమైందని శాస్త్రం చెప్తుంది. అంటే తిథి కొంచెం అటు ఇటుగా ఉన్న, ఆ నక్షత్రం కొంచెం అటు ఇటుగా ఉన్న వారబలం వల్ల చేసేటటువంటి కార్యక్రమాలు చక్కగా పూర్తవుతాయని చెప్తారు. అంతేకాకుండా మనం వ్యవహారంలో కూడా చూస్తే అన్ని కర్మలకు గురువారం శ్రేష్టమైందే అవటంతో పాటు చాలామంది ఆ ప్రీతిగా భావించేటటువంటి వారం గురువారం. ఎందుకంటే దైనందిన జీవితంలో కొన్ని సందర్భాల్లో శాస్త్రము, గ్రంథాలు వీటితో కూడా సంబంధం లేకుండా మనిషి యొక్క ఆ మనోజవంతు మాండవ్యం అని మానసిక భావాలు, వాళ్ళ సెంటిమెంట్స్ అంటుంటారు లోకంలో, వాటిని మనం ఖచ్చితంగా గౌరవించవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. కొంతమంది మాకు మంగళవారం నాడు ఏ పని చేసినా కలిసి రాదండి అంటుంటారు. కొంతమంది శనివారం నాడు నేను ఏ విధమైనటువంటి కార్యాలను ఆరంభించనండి అంటుంటారు. దాన్ని మనం శాస్త్రపరంగా దీని విధానం ఏమిటనేది మనం చెప్పలేం. కానీ గురువారాన్ని ఇష్టపడినటువంటి వాళ్ళు మాత్రం ఉండరని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అటువంటి గురువారం ఈరోజు ప్రదోష కాలంలో ఏకాదశి తిథి ఉండడం వల్ల ఈ ఏకాదశి సమయంలో చేసినటువంటి విష్ణు సహస్రనామ పారాయణ చాలా విశేషమైన ఫలితాలను అందజేస్తుంది. అంతేకాకుండా దైనందిన జీవితంలో మనందరికీ అనేక రకాలైనటువంటి దోషాలు ఉంటాయి. ముఖ్యంగా మనం చేసేటటువంటి పనికి వచ్చేటటువంటి ధనానికి కొన్నిసార్లు సంబంధం ఉండదు. కొన్నిసార్లు మనం చేసినటువంటి పని కంటే కూడా ధనాన్ని ఎక్కువగా తీసుకుంటూ ఆ లాభం అనేది మనకు వస్తుంది. దీని శాస్త్రం ప్రతిసంగ్రహణ దోషం అని చెప్తుంది. ఈ ప్రతిసంగ్రహణ దోషం అనేది, అదేవిధంగా మనం తినేటటువంటి ద్రవ్యంలో ఉన్నటువంటి ఆ ద్రవ్య దోషం ఏదైతే ఉన్నదో అది పోవాలంటే విష్ణు సహస్రనామ పారాయణ చాలా విశేషమైనటువంటి పరిహారంగా పెద్దలు చెబుతున్నారు. అటువంటి విష్ణు సహస్రనామాన్ని ఈ గురువారం ప్రదోషకాలంలో కనుక చేసినట్లయితే, విష్ణు సహస్రనామ ఫలశ్రుతిలోనే చెప్తారు, ఎవరైతే వాసుదేవుని యొక్క భక్తులు ఉంటారో వాళ్ళకి అశుభం అనేది దరిచేరదు అని చెప్తారు. ఆర్తా విషణ్ణా శిథిలాశ్చ భీత ఘోరేషు చ వ్యాధిషు వర్తమాన సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖా సుఖినో భవంతు. ఈ నారాయణ శబ్దాన్ని గనక, అంటే ఈ విష్ణు సహస్రనామాన్ని గనక చక్కగా పారాయణ చేసినట్లయితే సమస్త దుఃఖాల నుండి మనకి విముక్తి లభిస్తుంది. సకల శుభాలను ఇచ్చేటటువంటి విష్ణు కృప మనకి పరిపూర్ణంగా లభించి ఆనంద, ఆరోగ్య, ఆయుర్దాయాలు మనకి ఆయుష్యులు మనకి పరిపూర్ణంగా చేకూరుతాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అటువంటి ఈ విష్ణు కృప అందరికీ పరిపూర్ణంగా లభించాలని మనసారా ఆశిస్తూ, వాసుదేవ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శ్రీరస్తు కార్యక్రమంలోని గ్రహయోగ మంచంలో
గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, అనుకూల దిక్కు, అనుకూల దైవం వంటి విశేషాలు కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. ఈరోజు మాఘబహుళ దశమి ఉదయం 11:45 వరకు, అనంతరం మాఘబహుళ ఏకాదశి. వారం లక్ష్మీవారం లేదా గురువారం. నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం మధ్యాహ్నం 1:27 వరకు, అనంతరం మూల. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మిథున క్షేత్రంలో, కేతు సంచారం సింహక్షేత్రంలో, చంద్రుడి యొక్క సంచారం ధనుస్సు క్షేత్రంలో, రవికుజుల సంచారం మకర క్షేత్రంలో, శుక్ర రాహు బుధుల సంచారం కుంభక్షేత్రంలో, శని సంచారం మీనక్షేత్రంలో. ఇది ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే అవమానకర సంఘటనలు ఆర్థికంగా కొనసాగుతాయి. కుటుంబ వ్యవహారాల్లో మనస్పర్ధలు పెరిగేటువంటి సంఘటనలు లేకపోలేదు. కాలయాపన ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. నూతన కార్యక్రమాల విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సినటువంటి సమయం ఇది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు పనికిరావు. ప్రతిష్టంభన ఆర్థికంగా అన్ని రంగాల వరకు కొనసాగుతుంది. నిర్ణయాలు త్వరితగతిని వ్యాపార రంగం వారు తీసుకోలేకపోతారు. ప్రత్యర్థుల వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు మేషరాశి వారు శ్రీ దక్షిణామూర్తిని భక్తి శ్రద్ధలతో స్మరించడం ద్వారా, పూజించడం ద్వారా, దర్శించడం ద్వారా గ్రహ ప్రతికూలతను ఎదుర్కోగలుగుతారు. ఏలినాటి శని ద్వారా, బృహస్పతి ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి సమస్యలను అధిగమించగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాలు యోగిస్తాయి. నూతన ఉత్సాహంతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. భూ సంబంధిత వ్యవహారాల్లో ఆగిపోయినటువంటి కార్యక్రమాలు తిరిగి ప్రారంభించగలుగుతారు. పునఃప్రయత్నాలు లాభిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో బలాన్ని కలిగిస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు చేజిక్కించుకునేటువంటి ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. వ్యాపార రంగం వరకు అధిక ఒత్తిడిని అధిగమించేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. వ్యాపార విస్తరణలు, వ్యాపార ప్రణాళికలు అనుకూలిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు వృషభ రాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా, దర్శించడం ద్వారా ఆర్థిక సంబంధిత లావాదేవీలు వేగవంతంగా కలిసి వస్తాయి. శుభవార్తలు వింటారు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ప్రతి విషయాల్లోనూ సందేహాలు ప్రబలమవుతాయి. నూతన కార్యక్రమాల్ని వెంటనే ప్రారంభించలేకపోతారు. పరిస్థితులు తారుమారయ్యేటువంటి కార్యాచరణ కొనసాగుతుంది. నూతన విధి విధానాల్లో పొరపాట్లు దొరుకుతాయి. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని మహిళలు అధిగమించలేకపోతారు. వ్యాపార రంగం వరకు ఆర్థిక విషయాల్లో సందిగ్ధత కొనసాగుతుంది. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. ప్రతిష్టంభన, కాలయాపన వంటివి సాఫ్ట్వేర్ రంగం వరకు కొనసాగుతాయి. అభద్రతా భావం ఉంటుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం సినీ రంగం వారు పొందలేకపోతారు. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు మిథున రాశి వారు ఈశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో స్మరించడం ద్వారా, పూజించడం ద్వారా, అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా గ్రహ ప్రతికూలతను ఎదుర్కోగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. శుభకార్య నిర్వహణకై తహతహ పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం ఉన్నప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగా పొందగలుగుతారు. అధిక రాబడి కోసం చేపట్టేటువంటి కార్యక్రమాల్లో అధిక వ్యయాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత తగ్గుతుంది. పరిస్థితుల్ని సక్రమంగా అర్థం చేసుకోలేనటువంటి విధంగా కొనసాగించడంతో సమస్యలు జటిలమవుతాయి. ఆచితూచి వ్యవహరించటం
అన్ని రంగాల వారికి అన్ని విషయాల్లో శ్రేయస్కరం, క్షేమదాయకం. వ్యాపార రంగం వారు ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. ఆదాయం తగ్గుతుంది. ప్రతిభ ఉన్నప్పటికీ విద్యార్థులు గుర్తింపును పొందలేకపోతారు. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా పొరపాట్లు గ్రహించగలుగుతారు. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యల్ని వేగవంతంగా పరిష్కరించుకోగలుగుతారు. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యాచరణ మహిళలకు లాభిస్తుంది. వ్యాపార వ్యవహారాల్లో నూతన విధి విధానాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో సినీ రంగం వారికి ప్రాధాన్యతతో కూడినటువంటి అంశాలు ప్రాధాన్యతను పెంచుతాయి. అనుకూల పరిస్థితులు వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. వైద్య వృత్తి వారికి అత్యంత అనుకూలం. నూతన కార్యక్రమాలకు మహిళలు శ్రీకారం చుట్టగలుగుతారు. గృహ విషయాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు సింహరాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో స్మరించడం ద్వారా, పూజించడం ద్వారా, దర్శించడం ద్వారా ఆధిక్యతతో కూడినటువంటి విజయాలు సాధించగలుగుతారు. గంభీర స్వభావంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ విజయాల్ని కలిగిస్తుంది. ఈరోజు కన్యారాశి వారి ఫలితాల్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. తొందరపాటు స్వభావంతో కార్యక్రమాలు చేపట్టడం ద్వారా భంగపాటు ఏర్పడుతుంది. కార్యక్రమాల్ని వేగవంతంగా పూర్తి చేయాలన్నటువంటి తపన ఉన్నప్పటికీ వాటిని నిర్వహించేటువంటి విధి విధానాల్లో నేర్పరితనం తప్పనిసరి. అనుకూల ప్రభావం సాఫ్ట్వేర్ రంగం వారు క్రమక్రమంగా పొందగలుగుతారు. విద్యార్థులకి యుక్తితో కూడినటువంటి కార్యాచరణ తప్పనిసరి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వ్యవసాయ రంగం వారికి తప్పనిసరి. కార్యాచరణలో లోపాలు వైద్య వృత్తి వారికి వెలుగులోకి వస్తాయి. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు కన్యారాశి వారు ఈశ్వరుని దర్శించడం, స్మరించడం, అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ప్రతిష్టంభన తొలగుతుంది. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆనందకర వాతావరణం వృత్తిరీత్యా నెలకొంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ విషయాల్లో ఎదుగుదలకే చేసేటువంటి కార్యక్రమాలు కూడా సంతృప్తిని కలిగిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం మహిళలు ఆస్వాదించగలుగుతారు. ప్రతిభ విద్యార్థులకి గుర్తింపబడుతుంది. అయోమయ పరిస్థితుల నుంచి, అస్థిర పరిస్థితుల నుంచి వ్యాపార రంగం వారికి విముక్తి లభిస్తుంది. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. వ్యాపార ప్రయోజనాల్ని కాపాడుకోగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. వృత్తిలో అభివృద్ధి, ఎదుగుదల గోచరిస్తాయి. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు తులారాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా, దర్శించడం ద్వారా వివిధ రకాల మార్గాల ద్వారా ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. గుర్తింపు లభిస్తుంది. ప్రాధాన్యత పెరుగుతుంది. అనుకూల పరిస్థితులు గృహపరంగా, వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో బలాన్ని కలిగిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో అనుకూలత క్రమక్రమంగా పెరుగుతుంది. సంశయాత్మక నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు జటిలం కాకముందే పరిష్కరించుకోగలుగుతారు. అనిశ్చిత పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకునేటువంటి ఉపాయాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహాన్ని పెంపొందింప చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ కూడా కలిసి వస్తుంది. అయోమయ పరిస్థితులకు, అనర్థాలకు స్వస్తి చెప్పేటువంటి ప్రక్రియలు లాభిస్తాయి. నూతన కార్యక్రమాలు విద్యార్థులకి కలిసి వస్తాయి. ప్రయత్నపూర్వకంగా మహిళలకు ఆర్థిక విషయాల్లో విజయాలు సిద్ధిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు వృశ్చిక రాశి వారు ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ,
ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు నిర్వహించడం ద్వారా అష్టమ బృహస్పతి ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిష్టంభన తొలగుతుంది. ప్రయోజనకర కార్యక్రమాలు కొనసాగించి విజయాలు పొందగలుగుతారు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. ప్రతిభతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వెలుగును ప్రసాదిస్తుంది. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. సంబంధ బాంధవ్యాల విషయంలో అతిశయోక్తితో కూడినటువంటి ఆచరణ కూడా కలిసి వస్తుంది. అనుకూల పరిస్థితులు ఆర్థికంగా వ్యాపార రంగం వారికి బలాన్ని కలిగిస్తాయి. నూతన కార్యక్రమాలు విద్యార్థులు ప్రారంభించగలుగుతారు. క్రీడారంగం వారికి విజయాలు బలాన్ని కలిగిస్తాయి. అనురక్తితో కూడినటువంటి కార్యాచరణ సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రాధాన్యతను పెంచుతుంది. పోటీతత్వంతో కూడినటువంటి కార్యక్రమాలు నేర్పరితనంతో నిర్వహించగలుగుతారు. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు ధనుస్సు రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా, స్మరించడం ద్వారా, తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా ఉత్తమ విజయ ప్రాప్తి చేకూరుతుంది. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సందేహాలు, సంశయాలు నివృత్తి కాబడతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై స్థిరమైనటువంటి కార్యాచరణ కొనసాగించగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం ఆర్థికంగా కలిసి వస్తుంది. ఆగిపోయినటువంటి కార్యకలాపాలు పునఃప్రారంభించగలుగుతారు. విరోధాలు ఉన్నప్పటికీ, శత్రుభీతి ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు సక్రమంగా పూర్తి చేసేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా మహిళలు పొందగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యాచరణ మాత్రమే విద్యార్థులకు ఉపకరిస్తుంది. గతంలో చేసినటువంటి పొరపాట్లని వ్యవసాయ రంగం వారు సవరించుకోగలుగుతారు. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు మకర రాశి వారు శ్రీ లక్ష్మీనరసింహస్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా కోర్టు వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. బలమైనటువంటి శత్రువుల ద్వారా ఏర్పడినటువంటి ప్రమాదాలు దూరం చేసుకోగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ప్రతి పనిని సందేహాత్మకంగా ప్రారంభిస్తారు. తద్వారా సమస్యల్ని ఆహ్వానిస్తారు. స్థిరత్వం తగ్గుతుంది. చాంచల్యం పెరుగుతుంది. అనుకూల పరిస్థితులకై తహతహ పెరుగుతుంది. మందత్వంతో కూడినటువంటి నిర్ణయాలు విద్యార్థులకి వికటిస్తాయి. సావధాన నిర్ణయాలతో కూడినటువంటి ప్రణాళికలు, పెట్టుబడులు వ్యాపార రంగం వారికి ప్రతికూలతని పెంచుతాయి. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. మహిళలకు క్రమశిక్షణ తగ్గుతుంది. ఆర్థిక క్రమశిక్షణ సమస్యలుగా మారతాయి. మెరుగైనటువంటి అవకాశాలు క్రీడారంగం వారు పొందలేకపోతారు. అనిశ్చిత పరిస్థితులు వ్యవసాయ రంగం వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు కుంభరాశి వారు శ్రీ దక్షిణామూర్తిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా, తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా జటిల సమస్యలు పరిష్కరింపబడతాయి. నూతన కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు మీన రాశి వారి ఫలితాలని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు ఒక్కొక్కటిగా పూర్తి చేయగలుగుతారు. అవరోధాలు, అడ్డంకులు ఏర్పడినప్పటికీ ఆర్థిక విషయాల్లో మెరుగైనటువంటి అవకాశాలు కూడా చేజిక్కించుకోగలుగుతారు. అవకతవకలతో కూడినటువంటి నిర్ణయాలు ఆర్థిక పరంగా వేధించినప్పటికీ సవరించుకునేటువంటి పరిస్థితులు కూడా ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. వ్యాపార రంగం వారికి మంచి కార్యక్రమ నిర్వహణ కలిసి వస్తుంది. నూతన విధి విధానాలతో కూడినటువంటి ప్రణాళికలు మహిళలు అమలు చేయగలుగుతారు. మానసిక చిరాకులు మాత్రం అన్ని రంగాల వారికి కొనసాగుతాయి. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు మీన రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా, దర్శించడం ద్వారా, స్మరించడం ద్వారా, జన్మశని ద్వారా, అర్ధాశ్రమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ప్రగతి కొనసాగుతుంది. స్థిరమైనటువంటి కార్యాచరణ ద్వారా ఉత్తమ విజయ ప్రాప్తి చేకూరుతుంది.
ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి విజ్ఞతతో కూడినటువంటి విజయాలు ఏర్పడాలని, మెరుగైనటువంటి అవకాశాలు ఆర్థికంగా లభించాలని, కుటుంబ వ్యవహారాల్లో శుభ సంఘటనలు తద్వారా విజయాలు పొందాలని గురువారం సందర్భంగా శ్రీ దక్షిణామూర్తిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. సంఖ్యాశాస్త్రంలో ఆత్మసంఖ్యకు విశేషమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. జ్యోతిష శాస్త్రంలో లగ్నానికి ఎంతటి ప్రాధాన్యత ఉందో సంఖ్యాశాస్త్రంలో ఆత్మసంఖ్యకు అంతే ప్రాధాన్యత ఉంది. ఆత్మసంఖ్య అంటే ఏంటో, ఆత్మసంఖ్యను బట్టి లక్షణాలు ఏ విధంగా ఉంటాయో, పుట్టిన తేదీ, నెల, సంవత్సరం బట్టి ఆత్మసంఖ్యను ఏ విధంగా గుర్తించాలో, ఆత్మసంఖ్య ఒకటిగా ఉన్నవాళ్ళు ఏ ఏ రంగాల్లో రాణిస్తారో, వాళ్ళ అదృష్టం ఏ విధంగా ఉంటుందో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. జ్యోతిష శాస్త్ర పరంగా లగ్నంతో సమానమైనటువంటి ప్రాధాన్యత సంఖ్యాశాస్త్రంలో ఆత్మసంఖ్యకి ఉంది. ఈ ఆత్మసంఖ్యను ఎలా తెలుసుకోవాలంటే, ఏ వ్యక్తికైనా సరే పుట్టిన తేదీ, నెల, సంవత్సరము ఇవి ఉన్నప్పుడు పుట్టిన తేదీ, నెల, సంవత్సరము వీటన్నిటినీ మొత్తం కలిపినప్పుడు వచ్చే అంకెను ఆత్మసంఖ్య అనే పేరుతో పిలుస్తారు. ఈ ఆత్మసంఖ్య ద్వారా మనిషి లక్షణాలను, కలిసి వచ్చే రంగాలను సులభంగా తెలుసుకోవచ్చని సంఖ్యాశాస్త్రంలో చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరైనా సరే కేవలం పుట్టిన తేదీ పరంగా కాకుండా పుట్టిన తేదీ, పుట్టిన నెల, పుట్టిన సంవత్సరము వీటిలో ఉన్న అంకెలన్నీ కూడా ఒకే ఒక్క అంకె వచ్చే వరకు కలుపుకుంటూ వెళ్ళాలి. అలా అన్ని అంకెలను కలుపుకుంటూ వెళ్ళినప్పుడు చివరగా వచ్చే ఒకే ఒక్క అంకెను ఆత్మసంఖ్య అంటారు. ఎవరికైనా ఆత్మసంఖ్య 1 వచ్చినట్లయితే వాళ్ళ మీద నవగ్రహాలలో సూర్యుడి ప్రభావం ఎక్కువగా పనిచేస్తుంది. సూర్యుడు గ్రహాలకు రాజు. సూర్యుడు చెప్పినట్లు గ్రహాలు వినాలి. కాబట్టి ఆత్మసంఖ్య 1గా కలిగిన వాళ్ళకి ఎక్కువగా వాళ్ళ మాట నెగ్గాలనేటటువంటి మనస్తత్వం ఉంటుంది. నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. 10 మందిని నిర్దేశించేటటువంటి నాయకత్వ లక్షణాలున్న రంగాల్లో అద్భుతంగా రాణించగలుగుతారు. అలాగే సూర్యుడికి ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంటుంది. సూర్యుడికి ఉదయం పూట వెలుతురు తక్కువగా ఉంటుంది. మిట్ట మధ్యాహ్నం పూట సూర్యుడు బాగా ప్రకాశిస్తూ ఉంటాడు. సూర్యుడికి ఏ లక్షణం అయితే ఉంటుందో ఆత్మసంఖ్య 1 ఉన్న వాళ్ళకు కూడా అదే లక్షణం ఉంటుంది. అంటే జీవితం ప్రారంభంలో సాధారణంగా అభివృద్ధి చెందుతూ ఉంటారు. ఒక వయస్సు వచ్చిన తర్వాత మాత్రమే మధ్యాహ్న సూర్యుడిలాగా అద్భుతమైన ప్రకాశంతో వాళ్ళ రంగాల్లో అద్భుతంగా రాణించగలుగుతారు. అందుకే ఆత్మసంఖ్య 1 ఉన్నవాళ్ళు 28 సంవత్సరాలు దాటిన తర్వాత జీవితంలో ఉన్నత స్థాయిని చేరతారు. అలాగే 34 సంవత్సరాల తర్వాత జీవితంలో తారాస్థాయికి ఎదగగలుగుతారు. ఆత్మసంఖ్య 1 ఉన్న వాళ్ళ మీద సూర్యుడి ప్రభావం పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి ఆత్మసంఖ్య 1 వాళ్ళకి వైద్య రంగం అద్భుతంగా కలిసి వస్తుంది. ఫార్మాస్యూటికల్ రంగంలో ప్రవేశించినట్లయితే, కెమికల్ రంగంలో ప్రవేశించినట్లయితే, వైద్య రంగంలో ప్రవేశించినట్లయితే ఆత్మసంఖ్య 1 వాళ్ళు అద్భుతమైన విజయాలు అందుకోగలుగుతారు. అయితే ఆరోగ్యపరంగా 1 ఆత్మసంఖ్య ఉన్న వాళ్ళకి నేత్ర సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కంటికి సంబంధించి ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఆత్మసంఖ్య 1గా కలిగిన వాళ్ళు 1, 10, 19, 28 తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకుంటే అదృష్టం బాగా కలిసి వస్తుంది. వీళ్ళకి కలిసి వచ్చే వారాలు ఆదివారం, సోమవారం. కలిసి వచ్చే రంగులు ఎరుపు రంగు, బంగారపు రంగు, గోధుమ రంగు. ఈ రంగాలన్నీ కూడా బాగా కలిసి వస్తాయి. ఆత్మసంఖ్య 1 ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వైద్య రంగంలోకి ప్రవేశించటం వీలు కాని వాళ్ళు, చదువుకోవటం వీలు కాని వాళ్ళు ఎవరైనా సరే వైద్య సంబంధమైనటువంటి వ్యాపారాలు చేసుకున్నా కూడా అనుకూల ఫలితాలు పొందవచ్చు. ఫార్మాస్యూటికల్స్ వ్యాపారం చేసుకున్నా కూడా విశేషంగా రాణించడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే ట్రాన్స్పోర్ట్ రంగంలో కూడా రాణించే అవకాశాలు వీళ్ళకి చాలా ఎక్కువగా ఉన్నట్లుగా సంఖ్యాశాస్త్రపరంగా చెప్పడం జరిగింది. ఆత్మసంఖ్య 1 వాళ్ళకి సూర్యుడి ప్రభావం పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి సూర్యుడికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి. కాబట్టి వీళ్ళు జీవితంలో
తొందరగా పురోభివృద్ధి సాధించాలంటే విష్ణుమూర్తిని ఎక్కువగా పూజించాలి. ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని ప్రతిరోజు స్నానం చేశాక కనీసం 21 సార్లు పఠించటం, వీలైనప్పుడల్లా విష్ణు ఆలయ దర్శనం చేయటం ఉత్తమ ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే ఆత్మసంఖ్య 1 ఉన్న వాళ్ళు ఎవరైనా సరే రోజు సూర్యుడికి అర్ఘ్యమిచ్చుకుంటే జీవితంలో తొందరగా మంచి పురోభివృద్ధి సాధించవచ్చు. స్తోత్రాల పరంగా ఆదిత్య హృదయాన్ని కానీ సూర్యాష్టకాన్ని కానీ ప్రతి ఆదివారం విన్నా కూడా 1 ఆత్మసంఖ్య కలిగిన వాళ్ళు జీవితంలో తారాస్థాయికి చేరటానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే వివాహం చేసుకోవాలని భావించినట్లయితే ఆత్మసంఖ్య 1 వాళ్ళు వాళ్ళ ఆత్మసంఖ్య ఉన్న వాళ్ళనే, అంటే 1 వాళ్ళనే వివాహం చేసుకున్నా లేదా ఆత్మసంఖ్య 7 వాళ్ళని వివాహం చేసుకున్నా అద్భుత ఫలితాలు కలుగుతాయని సంఖ్యాశాస్త్రపరంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరైనా పుట్టిన తేదీ, నెల, సంవత్సరం మొత్తం కలిపినప్పుడు ఒకే ఒక అంకె వచ్చే వరకు తేదీ, నెల, సంవత్సరం మొత్తం కలుపుకుంటూ వెళ్ళి ఆ అంకె 1 వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే వివాహం చేసుకోవాలంటే మళ్ళీ 1 వచ్చిన వాళ్ళనే వివాహం చేసుకోండి. అలా వీలు కాకపోతే 7 అంకె వచ్చిన వాళ్ళని వివాహం చేసుకోండి. అలా చేసుకున్న దాంపత్య జీవితం చాలా అద్భుతంగా ఉంటుందని సంఖ్యాశాస్త్రపరంగా చెప్పడం జరిగింది. ఈ విధి విధానాలు పాటించండి, విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. అలాగే రేపు ఖగోళంలో సూర్యుడి సంచారంలో మార్పు జరుగుతోంది. సూర్యుడు కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. సూర్యుడి కుంభ సంక్రమణం జరుగుతోంది. సూర్యుడి కుంభ సంక్రమణం 12 రాశుల మీద ఎటువంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో, 12 రాశుల వాళ్ళకి సూర్యుడి కుంభ సంక్రమణం వల్ల ఎటువంటి ఫలితాలు ఏర్పడతాయో, సూర్యుడి అనుగ్రహం కోసం ఎలాంటి విధి విధానాలు పాటించాలో, అలాగే రేపు విజయ ఏకాదశి సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.